మాసం. నా పేరు షేక్ అహ్మద్ పాషా, పూర్తి పేరు కుర్చీ తాత అంటారు అందరూ. మీరు గెలవాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించిందనే బాబాయ్? ఒకటి బాబాయ్, నేను ఆంధ్రాకు పోలా చూడలా. మీరు చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి, ఉద్యోగ అవకాశాలు, రాజధాని డెవలప్మెంట్స్, వాటి గురించి మాట్లాడండి. అమరావతి అన్నారు రాజధాని ఆంధ్రాకు, కానీ అది ఏందో నేను అడిగి పోలా చూడలా. ఒకసారి లోటస్ పాయింట్ పోయినా జగన్ గారిని కలవడానికి, జయమ్మ గారు కలిసిండు. ఒక 2,000 రూపాయలు ఇచ్చిండు నాకు, వరంగల్ నుంచి వచ్చిందమ్మా అంటే. అందరూ వాళ్ళు చల్లగా ఉండాలి, కానీ ఏంటంటే కొంచెం మారాలండి. జనాల కోసం కొంచెం మనం మారాలా. అంటే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, సో వాటి మీ అభిప్రాయం ఏంటి? 5 yearsలో ఒక్క ఉద్యోగం ఇవ్వాలా, ఒక్క కంపెనీ తేలా. మరి మీరు పాలించి లాభమే ఉందండి. ఇప్పుడు మీకు ఓటేషన్లు నమ్మి మరి మీరు జనాలను పట్టించుకున్నప్పుడు మళ్ళీసారి గెలుస్తారా? గెలవరు కదా, మళ్ళీసారి గెలవరు కదా. దయచేసి జనాలను పట్టించుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు కలిసి వస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది బాబాయ్? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్ని లక్షల మంది ఉన్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు కంపల్సరీ విన్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ఇచ్చి అతనికి ఎక్కడైనా నిలబెట్టినా కూడా అతను కూడా గెలుస్తారు. ఎందుకంటే పిఠాపురంలో గెలుస్తారా మరి? పవన్ గారు అక్కడ గెలుస్తారండి. ఎందుకంటే అతని అభిమానులు అతనికి సింగిల్ ఓటేసినా చాలు, అతను గెలుస్తాడు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే ఏం చెప్తారు బాబాయ్? చంద్రబాబు నాయుడే. థ్యాంక్స్ బాబాయ్. ఉంటా. హ్యాపీయా?